శ్రీ రామకృష్ణ కథామృతం. రెండవసారి మా శ్రీరామకృష్ణుల దర్శనార్థం వచ్చినప్పుడు ఆయన తమ గదికి ఆగ్నేయ మూల వరండాలో శురకర్మ నిమిత్తం తయారుగా ఉన్నారు. ఉదయం 8 గంటల సమయం. ఇంకా కాస్త చలిగా ఉంది. అందుచేత ఆయన సాలువా కప్పుకుని ఉన్నారు. సాలువాకు 4 వైపులా ఎర్రంచు ఉంది. మాను చూడగానే, "ఓ వచ్చావా, మంచిది, ఇక్కడ కూర్చో" అన్నారు. పిదప శ్రీరామకృష్ణులు శురకర్మకు కూర్చున్నారు. మధ్య మధ్యలో మాతో మాట్లాడుతున్నారు. ఒంటి మీద సాలువ, కాళ్లకు చెప్పులు, నవ్వు ముఖం, మాట్లాడేటప్పుడు ఒకంత నత్తి. శ్రీరామకృష్ణులు మాతో, "అవును, మీ ఇల్లు ఎక్కడోయ్?" మా, "కలకత్తాలో నుండి." శ్రీరామకృష్ణులు, "ఇటుకేసి ఎందుకు వచ్చావు?" మా, "ఇక్కడ బారానగర్లో మా పెద్దక్క గారింటికి వచ్చాను. ఆయుర్వేద వైద్యుడు ఈశాన్ గారి ఇల్లు." శ్రీరామకృష్ణుడు, "ఓహో, ఈశాన్ ఇల్లా? కేశవ్ ఎలా ఉన్నాడు? చాలా జబ్బు చేసిందట." మా, "నేను అలాగే విన్నాను. బహుశా ప్రస్తుతం కులాసాగానే ఉన్నారనుకుంటాను." శ్రీరామకృష్ణులు, "నేను కేశవ్ కోసం అమ్మకు కొబ్బరి బొండాం చక్కెర మొక్కుకున్నాను. వేకువనే నిద్ర మెలకువ రాగానే తల్లి వద్ద ఇలా విలపించేవాణ్ణి, 'అమ్మ, కేశవ్ జబ్బు నయం చేయి తల్లి. కలకత్తాకు వెళ్ళినప్పుడు కేశవ్ లేకుంటే మరెవరితో మాట్లాడగలను? అందుకే కొబ్బరికాయ, నీరు, చక్కెర ఇస్తానని అమ్మకు మొక్కుకున్నాను. అది సరే, కుకుదర్ కలకత్తాకు వచ్చి ప్రసంగాలు ఇస్తున్నాడటగా, నీకు తెలుసా? కేశవ్ నన్నొకసారి స్టీమర్లో తీసుకుని వెళ్ళినప్పుడు ఈ కుకుదర్ కూడా ఆ బృందంలో ఉన్నాడు." మా, "చిత్తం, అలాగే విన్నాను. కానీ నేను ఆయన ప్రసంగం వినలేదు. నాకు ఆయన గురించి ఎక్కువగా తెలియదు." శ్రీరామకృష్ణులు, "ప్రతాపుడి సోదరుడు ఇక్కడికి వచ్చి కొన్ని రోజులు ఉన్నాడు. పని పాటలు ఏమీ లేవు, ఇక్కడే ఉండిపోతానన్నాడు. ఆలుబిడ్డలను అత్తగారింట్లో వదిలేసి ఇక్కడ కాలం గడపడమా? బాగా చీవాట్లు పెట్టాను. నీ ఆలుబిడ్డలను పొరిగింటి ఎల్లమ్మ పుల్లమ్మ పెంచుతారా? సిగ్గుచేటు. భార్యాబిడ్డలను ఇతరులు పోషిస్తారా? అత్తగారింట్లో కుటుంబాన్ని విడిచిపెట్టి వచ్చావే, ముందుగా ఒక పని సంపాదించుకో" అంటూ గట్టిగా చీవాట్లు పెట్టాను. ఆ తరువాతనే ఇక్కడి నుంచి కదిలాడు. "అవును, నీకు వివాహం అయిందా?" మా, "చిత్తం, అయినదండి." శ్రీరామకృష్ణులు ఒక్క పెట్టున ఉలిక్కిపడి, "ఓ రామ్లాల్, ఇతడికి వివాహం అయిందట." రామ్లాల్ శ్రీరామకృష్ణుల అన్నగారి కుమారుడు, కాళికాలయంలో పూజారి. మా ఘోరాపరాధి మాదిరి నిశ్చేష్టుడై అవనత మనస్కుడై కూర్చుండిపోయాడు. వివాహం చేసుకోవడం ఎంత దోషమా అని చింతించసాగాడు. శ్రీరామకృష్ణులు మరలా అడిగారు, "నీకు పిల్లాజల్లా ఉన్నారా?" తన గుండె కొట్టుకోవడం మాకు స్పష్టంగా వినిపిస్తోంది. ఎంతో భయంతో, "అవునండి, నాకు పిల్లవాడు ఉన్నాడు" అన్నాడు. శ్రీరామకృష్ణులు మళ్ళా అధిక్షేపిస్తూ, "అయ్యో, ఇతడికి పిల్లవాడు కూడా ఉన్నాడట" అన్నారు. ఇలా తిరస్కృతుడైన మా స్తబ్దుడై కూర్చుండిపోయాడు. అతని అహం పటాపంచలయింది. కొన్ని క్షణాల పిదప శ్రీరామకృష్ణులు మాపై కృపాదుక్కు పరపి వాత్సల్యంతో ఇలా అన్నారు, "చూడు, నీలో మంచి లక్షణాలున్నాయి. నేను కళ్ళు, నొసలు మొదలైనవి చూసి గ్రహించగలను. పోనీలే, నీ భార్య ఎలాంటిది? విద్యాశక్తా లేక అవిద్యాశక్తా?" విద్యాశక్తి అంటే ఆధ్యాత్మిక జీవితానికి సహాయపడేది. అవిద్యాశక్తి అంటే ఆధ్యాత్మిక జిజ్ఞాస లేనిది, పైపెచ్చు అవరోధం కల్పించేది. మా, "మంచిదే, అయితే ఆమె అజ్ఞాని." శ్రీరామకృష్ణులు విసుగుతో, "నువ్వు గొప్ప జ్ఞానివా? దేన్ని జ్ఞానం, దేన్ని అజ్ఞానం అంటారో మాకు ఇంతవరకు తెలియదాయే. ఇంతదాకా తెలుసుకున్నది విద్యాభ్యాసం చేసి పుస్తకాలు చదివితేనే జ్ఞానం కలుగుతుందని, కానీ ఈ భ్రమ తదనంతరం తొలగిపోయింది. భగవంతుణ్ణి తెలుసుకోవడమే జ్ఞానమని, ఆయన తెలుసుకోకపోవడమే అజ్ఞానమని తర్వాత తెలుసుకున్నాడు." శ్రీరామకృష్ణుల "నువ్వు గొప్ప జ్ఞానివా" అన్న ప్రశ్నతో మా అహంకారం మీద మరో గట్టి దెబ్బ పడింది. శ్రీరామకృష్ణులు, "అది సరే, నీకు సాకారంలో విశ్వాసమా లేక నిరాకారంలోనా?" మా ఆశ్చర్యపోతూ తనలో, "సాకారం విశ్వాసం ఉంటే నిరాకారంలో విశ్వాసం ఏర్పడుతుందా ఏమిటి? భగవంతుడు నిరాకారుడనే నమ్మకం కలిగాక ఆయన సాకారుడనే నమ్మకం ఏర్పడుతుందా? పరస్పర విరుద్ధాలైన ఈ 2 అవస్థలు
సత్యాలవుతావా? సాధారణ పదార్థాన్ని ఒక దాన్ని తీసుకుందాం. పాలు. పాల రంగు తెలుపు, అది నలుపు అవుతుందా? శ్రీరామకృష్ణులతో చిత్తం నిరాకారమండి, ఇదే నాకు ఇష్టం. శ్రీరామకృష్ణులు: మంచిది, ఏదో ఒక దానిలో విశ్వాసం ఉంటేనే చాలు. నీకు నిరాకారంలో విశ్వాసం, ఇది మంచిదే. కానీ కేవలం ఇదే సత్యం, తక్కినవన్నీ మిథ్యా అని మాత్రం భావించవద్దు. నిరాకారము సత్యమే, అలాగే సాకారము సత్యమే అని తెలుసుకో. నిరాకారం ఎలా సత్యమో సాకారము అలాగే సత్యం సుమా. నీకు దేని మీద విశ్వాసమో దాన్నే అంటిపెట్టుకుని ఉండు. రెండూ సత్యమనే మాటను మాటిమాటికి ఆలకించి ఆశ్చర్యపోయాడు. ఈ మాట తను చదివిన పుస్తకాల్లో లేదే. అతడి అహంకారం మూడోసారి దెబ్బతింది. కానీ ఇంకా పూర్తిగా కాలేదు. అందుచేత మళ్ళా తర్కించేందుకు కాస్త ముందంజ వేశాడు.